బీపీ ఉన్నవాళ్లు ఫ్లాక్స్ సీడ్స్, ఆవిసె గింజలు ని ఎలా ఉపయోగించాలో నిజంగా శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరమైనది. దీన్ని తెలుగులో చాలా విశదంగా, చక్కటి రీతిలో, వేదాంత భావంతో కూడా వివరించాలి. మీరు కోరినట్టు దీన్ని మూడింతలుగా వివరించి అందిస్తున్నాను. వైద్యపరంగా, పోషకతత్వంగా, సంప్రదాయంగా. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏమిటి? ఆవిసె గింజలు అంటే మన పూర్వీకులు ఆహార ఔషధం గా పరిగణించిన ఒక అద్భుత గింజ. ఇవి చిన్నవైన గింజలు అయినా లోపల ఎంతో శక్తిని, ఆరోగ్య రహస్యాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రధానంగా ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్, లిగ్నాన్స్ అనే శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటాయి. వీటివల్ల రక్తపోటు నియంత్రణ, హృదయ ఆరోగ్యం, పాచికలు తగ్గించుకోవడం, ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బీపీ ఉన్నవాళ్లు ఫ్లాక్స్ సీడ్స్ ని ఎలా ఉపయోగించాలి? ఈ విభాగాన్ని చాలానే విస్తృతంగా వివరిస్తాను. 1. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం. ఉదయం లేచిన వెంటనే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసి తాగండి. దీన్ని రోజూ ఇలా తీసుకుంటే రక్తనాళాలలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మన శరీరంలోని గుండెకు ఉన్న లోడ్ తక్కువవుతుంది. దీనివల్ల సిస్టాలిక్ మరియు డయాస్టాలిక్ రక్తపోటు రెండూ నియంత్రణలోకి వస్తాయి. 2. వేయించి పొడి చేసి తినడం. ఫ్లాక్స్ సీడ్స్ ను తక్కువ మంటపై వేయించి, పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం లేదా రాత్రి 1 టీస్పూన్ నీటితో లేదా పాలతో, లేదా రోజూ మీ అన్నం, పప్పు, కూరలలో కలిపి తీసుకోవచ్చు. 3. ఆహారంలో కలిపి వినియోగించడం. మీ రొట్టెల పిండిలో 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కలపండి. దినుసులలో, పప్పులో, సూప్లలో చల్లండి. పిల్లలకు దాల్చిన చెక్క చట్నీలా తయారుచేసి కూడా ఇవ్వవచ్చు. 4. కషం టీ విధంగా తయారు చేయడం. ఫ్లాక్స్ టీ రెసిపీ. 1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1.5 గ్లాసుల నీళ్లు, చిన్న తుక్కు అల్లం, 1 చిటికెడు తులసి ఆకులు. ఇవన్నీ వేసి 10 నిమిషాలు మరిగించండి. వడకట్టి రోజు సాయంత్రం తాగితే ఇది మీ శరీరంలోని గుండె ధమనుల్లోని ఒత్తిడిని తక్కువ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ వాడకానికి పూర్వకాల సంప్రదాయ చాటులు. మన ఆయుర్వేద గ్రంథాలలో ఉష్ణగుణం కలిగిన గింజలు మితంగా తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయని చెప్పబడింది. ఫ్లాక్స్ సీడ్స్ కి తగినంత వేడి గుణం ఉంది. అందుకే వీటిని వాత సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత రుగ్మతలు, అధిక రక్తపోటు, మెదడు బలహీనత వంటి వాటికి చికిత్సలలో సహాయకంగా చెప్పినవి. చరక సంహితలో కూడా గింజల వాడకంపై వివరణలు ఉన్నాయి. వీటిని రోజూ తీసుకుంటే శరీరంలోని నాడీ వ్యవస్థ బలపడుతుందని, మానసిక స్థితి ప్రశాంతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలు. రక్తపోటు తగ్గింపు. ఫ్లాక్స్లో ఉండే లిగ్నాన్స్ మరియు ఆల్ఫా-లైనోలెనిక్ యాసిడ్ హార్మోన్ల అసమతుల్యాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తనాళాలను విశాలంగా ఉంచి గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. గుండెకు పోషణ కలిగించే ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల హార్ట్ రేట్ క్రమబద్ధంగా ఉంటుంది. అరిథ్మియా, కొలెస్టెరాల్ సమస్యలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ గింజల్లోని అణువులు ఎల్డీఎల్ కొలెస్టెరాల్, కెట్లు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అధిక రక్తపోటుకి ప్రధాన కారణం అయిన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు ఫ్లాక్స్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. స్ట్రెస్ తగ్గుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ తినడం ద్వారా మన శరీరంలోని కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది బీపీ తగ్గించడంలో సహకరిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది మన పెద్దల మాట. ఎప్పుడూ మితమే మేలు. రోజుకు 1.5 నుండి 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే పేగులలో గ్యాస్, బ్లోటింగ్, అలసట, నిద్రలేమి వంటి ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. మీరు బీపీ మందులు వాడుతున్నట్లయితే డాక్టర్ సూచనతో మాత్రమే ఫ్లాక్స్ సీడ్స్ వాడాలి, ఎందుకంటే కొన్నిసార్లు మందుల ప్రభావాన్ని మార్చవచ్చు.
పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మితమైన మోతాదులోనే ఇవ్వాలి. సారాంశంగా చెప్పాలంటే, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఒక అమూల్యమైన దేవతా ప్రసాదంలా భావించవచ్చు. ఇవి ఏకకాలంలో మన గుండెను రక్షిస్తాయి, మన మానసిక ప్రశాంతతను నిలబెట్టుతాయి మరియు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కానీ వాటిని సరైన పద్ధతిలో, నియమంతో, విధి విధానాలతో వాడాలి. స్త్రీలకు, వృద్ధులకు, బీపీ బాధపడుతున్నవారికి ఇవి ఒక ప్రాకృతిక వరం లాంటివి. ఫ్లాక్స్ సీడ్స్ ని వంటల్లో ఎలా కలపాలో, రోజూ తినే ఆహారాల్లో ఎలా చక్కగా వేసుకోవచ్చో చెబుతాను. ఇది మీరు బోర్ కాకుండా రోజూ తినగలిగే విధంగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా రూపొందించబడింది. ఫ్లాక్స్ సీడ్స్ ని వంటల్లో కలిపే చిట్కాలు సంప్రదాయ పద్ధతుల్లోనే. 1. రొట్టెల పిండిలో కలపండి. ఫ్లాక్స్ చపాతీ. గోధుమ పిండి తీయండి. ప్రతి గ్లాసు పిండికి 1 టేబుల్ స్పూన్ వేయించి వేసిన ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కలపండి. నీళ్లు కలిపి మిక్స్ చేసి మామూలుగా రొట్టెలు వేసుకోండి. మామూలు రొట్టెలతో పోలిస్తే ఇవి స్వల్పమైన గోధుమ రంగులో మెత్తగా ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్నవాళ్లకు ఇది అద్భుతం. 2. అన్నంలో పిండి పోసుకోవచ్చు. వేడి అన్నంలో బిత్తిరి పప్పులో 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చల్లండి. మీ ఇంటి నెయ్యి, జీలకర్ర, అల్లం వేసి తిన్నా అది ఒక రకాల ఆయుర్వేద కిచిడీలా మారుతుంది. 3. అవిసె గింజల చట్నీ. పద్ధతి: 2 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్, 3 ఎండు మిరపకాయలు, 2 వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న ఉల్లిపాయ, ఐచ్ఛికం, ఉప్పు, ఇంగువ. తయారీ విధానం: పాన్లో ఫ్లాక్స్ సీడ్స్, మిరపకాయలు, జీలకర్ర వేయించి దించండి. మిగతా పదార్థాలన్నీ కలిపి మిక్సీలో తిప్పండి. తినడానికి ముందు పైన తాలింపు వేసుకుంటే. 4. సలాడ్స్లో చల్లుకోండి. మీరు చేసే కీరా, టొమాటా, క్యాబేజీ, బెస్ట్ సలాడ్ పైన 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి లేదా రోస్ట్ చేసిన, చల్లి, తురిమిన నిమ్మరసం కలిపితే అదొక సూపర్ హెల్త్ బౌల్ అవుతుంది. ఈ తినేవాళ్లకు పూటకి మందులే అవసరం లేకుండా తయారవుతారు అని అనిపించొచ్చు. 5. పప్పు కూరల్లో కలపడం. మీరు చేసే మినప్పప్పు, తూరదల్ పప్పు వంటి వాటిలో 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కలిపితే కూరకు ఒక వెరైటీ నట్-లైక్ రుచి వస్తుంది. ఉదాహరణకు, టమాటో పప్పు ఫ్లాక్స్ పౌడర్ టేస్ట్ హెల్త్. 6. ఇడ్లీ, దోసె పిండిలో కలపడం. రాత్రి నానబెట్టే ముందు లేదా ముందుగా వేసిన పిండిలో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ పౌడర్ కలపండి. ఫెర్మెంటేషన్ అయిన తర్వాత కూడా కలపొచ్చు. దీనివల్ల ఆరు పిండి తినడమే కాదు, ఆరోగ్యాన్ని తినడమే అవుతుంది. 7. ఒక చిన్న మిఠాయి మాదిరిగా. ఫ్లాక్స్ లడ్డు, బీపీకి మెల్లిగా మధురం. వేయించిన ఫ్లాక్స్ పౌడర్, తురిమిన ఎండు కొబ్బరి, కొంచెం జాగ్రే, గోరు వెచ్చగా చేసుకోవాలి. 1 చిటికెడు ఎలాచీ పొడి. 3 కలిపి నెమ్మదిగా చేతితో నులిమితే లడ్డూలా తయారవుతుంది. రోజుకు 1 చాలు. బీపీ ఉన్నవాళ్లకు బాగుంటుంది. 8. అవిసె గింజల కషాయం టీ. 1 స్పూన్ ఫ్లాక్స్ ను 1 గ్లాసు నీటిలో 5 నిమిషాలు మరిగించి వడకట్టి తాగండి. కొంచెం తులసి ఆకులు, అల్లం, యాలకుల పొడి వేసుకుంటే ఆరోగ్య సుగంధంతో పాటు గుండె ఆరోగ్యం కూడా సాఫీగా నడుస్తుంది. ఇవన్నీ వాడే సరైన సమయాలు. ఆహారం: ఫ్లాక్స్ సీడ్స్ వాడే సరైన సమయం కారణం. ఉదయం గోరువెచ్చని నీటిలో లేదా టీ రూపంలో రక్తనాళాలు ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం అన్నం, చట్నీ, కూరలలో కలిపి మునుపటి ఒత్తిడిని తేలిక చేస్తుంది. రాత్రి చపాతీ, దోసెల్లో కలిపి తినడం రాత్రంతా శరీరంపై శుభ్రతగా పనిచేస్తుంది. చివరగా, సంప్రదాయ మర్మం. పూర్వకాలంలో వాడే అన్నింటినీ, ఆహారాన్ని కూడా ఔషధంగా భావించే తత్వం మనకు ఉంది. అవిసె గింజలు అంటే 1 కాదు, శతరూపాలుగా మారే అనుగ్రహం. అన్నమయ్య మాటల్లో చెప్పాలంటే, ఆరోగ్యమే ఆహారంలోనిదే, అది శివత్వానికి అడుగు. మీ దినచర్యలో చిన్న మార్పు, 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్, కానీ దానివల్ల వచ్చే శుభం మాత్రం ఒక మహాయజ్ఞ ఫలితంతో సమానం.